వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం ఈరోజు అనాలిసిస్కి. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పి తన పార్టీ నేతలకి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అని మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఎస్, ఇది నిజమే, మనం చెప్పుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద జరిగే దాడిలో చాలా ఇంపాక్ట్ తగ్గుతూ వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి, అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్న తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ ఆయన మీద మాటల దాడిని కానీ విమర్శలను కానీ చాలా తగ్గించే ప్రయత్నం చేశారు. అప్పుడప్పుడు ఒక శ్యామలా లాంటి వాళ్ళు, ఆయన స్థాయికి సరిపోయిన శ్యామలా లాంటి వాళ్ళు, లేకపోతే రోజా లాంటి వాళ్ళు, రోజా కూడా చేయట్లేదు పవన్ కళ్యాణ్ మీద, ఒక శ్యామలా లాంటి వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ మధ్యలో ఒక పేర్ని నాని లాంటి వాళ్ళు మాత్రం విమర్శించారు. పెద్దగా గతంలోలా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ ఈరోజు టార్గెట్ చేయట్లా. ఒకసారి గతంలో మనం చూసినట్లయితే 2014లో పవన్ కళ్యాణ్ ఆ రోజు టీడీపీకి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే తనకు పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయడానికి టైం లేని పరిస్థితుల్లో ఆల్రెడీ ఎన్డీఏలోకి టీడీపీ జాయిన్ అయ్యి ఉంటే ఈయన కూడా ఆ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చున్నారు. బట్ పదవులకు దూరంగా ఉండిపోయారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఆయన టార్గెటే అయ్యారు టీడీపీకి. కానీ అదే పవన్ కళ్యాణ్ బీజేపీతోని చంద్రబాబు నాయుడు డిఫ్రై బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో విభేదించారు. లోకేష్ మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా చేయడం జరిగింది ఆయన తిరుమల తిరుపతికి సంబంధించి. ఆ తర్వాత సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్సీపీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేసింది. బొత్స లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్తో ఆ రోజు చిరంజీవి ద్వారా రాయబారం కూడా నడిపించారు, తమ వైపు రావాలి, పవన్ కళ్యాణ్ మావాడే అని చెప్పి కూడా రోజా లాంటి వాళ్ళు ప్రచారం చేశారు. అయినా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళలేదు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఆయన. ఆ రోజు కొన్ని రోజులు లెఫ్ట్ పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత తానే ఇండివిజువల్గా పోటీ చేసి కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకున్నారు. తాను పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. దెన్ అక్కడి నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడమో, చంద్రబాబు నాయుడు మీద ఒక వెండెట్టా పాలిటిక్స్ చేయడమో సహజం అనుకోవచ్చు. కానీ అప్పుడు దాకా అధికారంలో కూడా లేని పవన్ కళ్యాణ్ని చాలా వ్యక్తిగతంగా చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. ఆయన వ్యక్తిత్వ హననం చేశారు వాళ్ళు. చిరంజీవిని పొగుడతారు, పవన్ కళ్యాణ్ని తిడతారు. ఇలా అనేక సార్లు పవన్ కళ్యాణ్ సినిమాల్ని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదిక ఒక వికృత క్రీడ నడిచింది. పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా వదలలేదు వాళ్ళు, అంత అసహ్యంగా. ఆయన సినిమాలు కూడా టార్గెట్ చేసిన పరిస్థితుల్లో ఆయన వెళ్ళి బీజేపీతో టైఅప్ కూడా కావడం జరిగింది. ఇక వేరాజ్ మనం చూసినట్లయితే ఇక అన్ని పవన్ కళ్యాణ్ని ఆఖరికి సీఎం కూడా వదిలిపెట్టేవాడు కాదు. సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన స్థాయి కూడా మర్చి బటన్ నొక్కే కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు. తన ముందు అంతా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. చాలాసార్లు విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా అమ్మఒడి లాంటి కార్యక్రమాలకు ఇలాగే ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడేవాళ్ళు. అసలు పవన్ కళ్యాణ్ని వాళ్ళు టార్గెట్ చేయని సందర్భమే లేదు వైఎస్ఆర్సీపీ నుంచి. అలా పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ పార్టీకి టార్గెట్ అవుతూ వచ్చారు. సో ఆ కసిలోంచే ఆ కోపంలోంచే కసి పెరిగింది పవన్ కళ్యాణ్కి. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా పాతాళానికి తొక్కేస్తానంటే ఆయన మాట్లాడేవాళ్ళు. అందులో భాగంగానే టీడీపీతో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేతులు కలిపారు. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని ఒప్పించారు. 3 పార్టీలు కలిసి ఈరోజు అధికారంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వన్స్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ స్టాండ్లోని పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడే విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. మనం గమనించినట్లయితే ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఒక తోట త్రిమూర్తుల దగ్గర నుంచి ఒక గుడివాడ అమర్నాథ్ దాకా చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయడంలో తప్పు చేసామంటూ కూడా మాట్లాడారు. రిగ్రెట్ కూడా అయ్యారు చాలామంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి అటు కాపు సామాజిక వర్గంలో కూడా తాము వ్యతిరేకత తెచ్చుకున్నాం అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది. సాలిడ్గా కాపు సామాజిక వర్గ ఓట్లు మొత్తం పవన్ కళ్యాణ్కి పడ్డాయి. ఏ నోటుతో అయితే 21 సీట్లే తీసుకుంటావా అని హేళన చేసిన వాళ్ళందరి నోళ్ళు మూతపడేలా 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్, 21 out of 21 సీట్స్. సో అలా మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది ఒక ఏదైతే నిజంగా ఊహించిన ఒక షాక్ అనుకోవాలి మొన్నటి ఎన్నికల్లో. అందుకే చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ని ఎక్కడ కూడా అంత సీరియస్గా విగ్రెస్గా టార్గెట్ చేయొద్దు అని చెప్పి పార్టీ నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడలేదు ఈ 1.5 yearగా. నిద్రలేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ అంతే ఎప్పుడెప్పుడో పేర్ని నాని లాంటి వాళ్ళు, ఒక చిరంజీవి ఎపిసోడ్, బాలకృష్ణ లాంటి ఎపిసోడ్లో పేర్ని నాని మాట్లాడడం మనం చూసాం. లేకపోతే శ్యామలా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్ కానీ ఆ మిగతా కోర్ టీం కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇంకా పైగా బొత్స లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్తో చాలా సన్నిహితంగా వ్యవహరిస్తూ వార్తల్లోకి కూడా ఎక్కుతూ ఉన్నారు. ఇక రీసెంట్గా మనం చూస్తే
జనసేన టీడీపీకి సంబంధించి ఏ అవకాశం వచ్చినా వైఎస్ఆర్సీపీ దాన్ని వాడుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. కానీ అలాంటి ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో పూర్తిగా సైలెంట్ అయింది వైసీపీ. కురుపంలో మొన్ననే జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్త ఎంపీపీ మీద దాడి జరిగింది. టీడీపీ నేతలే దాడి చేసి ఆయన మళ్ళీ తిరిగి హాస్పిటల్లో కూడా వాళ్లే జాయిన్ చేశారన్న ప్రచారం జరిగింది. సో ఈ ఇష్యూలో టీడీపీ అండ్ జనసేన మధ్య ఉన్న విభేదాలను ఎక్స్ప్లాయిట్ చేద్దామని వైసీపీ నేతలు అడిగినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వారించారు. ఇక శ్రీకాళహస్తికి సంబంధించి కోట వినిత దంపతులు వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నట్టుగా, అంటే జనసేన వర్సెస్ టీడీపీ అన్న ఈక్వేషన్స్ ఆల్మోస్ట్ 2 నెలలుగా అక్కడ జరుగుతూ వస్తుంది. కానీ ఆ ఇష్యూలో కూడా పార్టీ శ్రేణులను ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఇలాంటి ఇష్యూల్లో అటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే అవకాశం తమకు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే వాళ్ళు సైలెంట్ అవుతున్నారని చెప్తున్నారు. అది కూడా అనవసరంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గంతో పెట్టుకోవడం అంటే, పవన్ కళ్యాణ్ తట్టి వాళ్ళ నెగిటివ్ కావడం అంటే కురితో తలగొక్కోవడమే. ఇది తెలియని అమాయకుడేం కాదు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ విషయంలో తన శ్రేణుల్ని, తన పార్టీని ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల వరకు ఇదే టెంపో కొనసాగిస్తారా లేదా అన్నది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్